అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 29 అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారో, ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారో మొత్తం అయితే ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లోనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే సంప్రదించి చూడండి, మీ సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి వారి యొక్క గ్రహస్థితిలో మార్పు కారణంగా వీరికి ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, రేపటి రోజున మధ్యాహ్నం 1 గంట తర్వాత వీరికి ఏం జరగబోతుందనే అంశాలు అయితే పూర్తిగా ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది మీకు ఎటువంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి, అలాగే మీకు ఎలాంటి పరిణామాలు అయితే రాబోతున్నాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. ఇక గ్రహస్థితిని అనుసరించి కొన్ని రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటే మరి కొన్ని రాశుల వారికి అయితే మధ్యస్థ ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. కొన్ని రాశుల వారి యొక్క ప్రతికూల ఫలితాలు ఎదురవబోతున్నాయి. ఈ రాశి వారికి మాత్రం ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నారా కానీ గ్రహస్థితి అనుసరించి ఇకపై మీకు అనుకూలమైన ఫలితాలు కూడా అందుకోబోతున్నారు. ఎన్నో రకాలైన శుభ పరిణామాలను అయితే మీరు ఈ జాతకుల వారు అందుకోబోతున్నారు. ఇది మాత్రం అక్షర సత్యం, ఇందులో ఎటువంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటి రోజున మీరు గతంలో చేసుకున్న పుణ్య ఫలితాల కారణంగా ఆకస్మిక ఆనందం కలగబోతుంది, గొప్ప శ్రేయస్సు ఉండబోతుంది, జీవితంలో పై స్థాయికి ఎదగబోతున్నారు. అలాగే ఎన్నో నూతన అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి. ఏ రంగంలో ఉన్న జాతకులైనా సరే ఇలానే ఉండబోతుంది. అందులోనూ మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ రాశి వారు ఈ ఒక వార్తనైతే ఖచ్చితంగా వినబోతున్నారు. అది విని షాక్ అవ్వబోతున్నారు. రేపటి రోజున గ్రహాల్లో అనుకూలమైనటువంటి మార్పుల కారణంగా మీరు ఎన్నో రకాల అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందబోతున్నారు. ఇది నమ్మశక్యం కానటువంటి పరిస్థితిని అయితే చూసి మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతూ ఉంటారు, ఉత్సాహంలో మునిగి తేలిపోతూ ఉంటారు. ఇటువంటి అదృష్టకరమైన సమయం మీకు వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. మిమ్మల్ని చూసి అందరూ కూడా అసూయ పడతారు. ఇక మీ ఉజ్వల భవిష్యత్తుకు రేపటి రోజున వడివడిగా అయితే అడుగులు వేయబోతున్నారు. కొందరికి కొన్ని లక్ష్యాలు ఉండబోతున్నాయి. వారి జాతకులు మాత్రం ఉన్నతమైనటువంటి లక్ష్యాలు కూడా ఉంటాయి. లక్ష్యాలు ఏర్పరచుకోవడం కోసం గల జాతక వారు ఎంతో గొప్ప తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. కఠోర శ్రమను చేస్తూ ఉంటారు. వీరి యొక్క శ్రమ పట్టుదల కారణంగా రేపటి రోజున ఇంత శుభ పరిణామాలు అందబోతున్నాయి. ఇది భగవంతుని యొక్క గొప్ప ఆశీర్వాదం అని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మాత్రం మీపై పుష్కలంగా మెండుగా భగవంతుని యొక్క ఆశీర్వాదం అయితే ఉండబోతుంది. ఏ పని చేసినా కూడా మీరు అసలు నిర్లక్ష్యం అయితే వహించవద్దు. బద్ధకాన్ని పక్కన పెట్టి ప్రతి పనిని పూర్తి చేయడం ద్వారా మీకు ఎన్నో శుభ పరిణామాలు అయితే కలగబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా మీ వంతు ప్రయత్నం అయితే మీరు రేపటి రోజున చేయాలి. మీ యొక్క మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు అనవసరంగా అయితే ఉపయోగించుకొని మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారు ఎవరైనా కూడా మీరు కొంచెం కనిపెట్టి ఉండడం గొప్ప మంచిదని అయితే చెప్పుకోవచ్చు. వారి నుంచి మాత్రం మీరు చాలా నేర్చుకోవాల్సిందిగా అయితే చాలానే ఉంది. అయినా కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎంత మోసపోయినప్పటికీ కూడా మీ యొక్క మంచితనం అనేది అయితే అస్సలు మీరు వదిలిపెట్టవద్దని అయితే చెప్పుకోవాలి. ఎన్నిసార్లు మోసపోయినా తిరిగి వారికే సహాయం చేయడానికైతే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశివారు ఎక్కువ మంచితనం, మానవత్వం, సహాయం చేసే గుణం వీరిలో ఎటువంటి పనులు చేసినా కూడా వీరి యొక్క మాట తీరు వీటన్నిటితో కూడా ఎదుటి వారిని ఆకట్టుకుంటూ ఉంటారు. ఇటువంటి విధమైన గుణగణాలు కలిగి ఉండడం ఈ యొక్క రాశి వారికి వీరికి ఎక్కువగా ఇష్టపడుతూ కష్టపడుతూ ఉంటారు. స్టాక్ మార్కెట్ రంగంలో ఉన్న ఈ యొక్క రాశి జాతకులు రేపటి ఉన్న అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు. మీరు అనుకునే ప్రతి ఆలోచన కూడా సఫలం అవుతుంది. నూతన పెట్టుబడులు పెట్టే అవకాశము, డెవలప్మెంటేషన్ పుష్కలంగా ఉంటుంది. వ్యాపార సంబంధాల్లో లావాదేవీలు కూడా మీ యొక్క పెట్టుబడులు చాలా జీవితాన్ని సంపూర్ణంగా మార్చబోతున్నాయి. ఇప్పటి వరకు మీ యొక్క మీద ఎంతోమంది కన్ను వేసి ఉన్నారు. వారిని అయితే చూసి మీరు చాలా గర్వపడి ఉండాలి. విమర్శలకు ప్రశంసలు సైతం రేపటి రోజున అందుకోబోతున్నారు. క్రియేటివ్ రంగాల్లో ఉన్న వారికి రేపటి రోజున మీ యొక్క ఆలోచనలు చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. మీ యొక్క ఆలోచనలు అందరూ గౌరవిస్తారు. మీ పై అధికారులు కూడా మీ యొక్క ఆలోచనలు చాలా బాగుంది అన్నట్లుగా మెచ్చుకునే విధంగా మాట్లాడుతారు. మీ మాట తీరు కూడా చాలా సవ్యంగా ఉంటుంది, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఈ రాశిగల జాతకులు ఎంత పని చేసినా కూడా గుర్తించని మీ యొక్క సంస్థ ఎంత పని చేసినా కూడా వ్యాపార భాగస్వాములకు కావచ్చు, ఎవరైనా కావచ్చు,
మీ యొక్క నైపుణ్యాన్ని చూసి వాళ్ళు చాలా వరకు ఆశ్చర్యపోతారు. అంతేకాదండి, మీ యొక్క ఆలోచనలు కూడా ఇంత బాగా ఉన్నందుకు వెళ్ళడానికి నమ్మకంగా ఖచ్చితంగా అసూయ పడకుండా అయితే చెందుతారు. అయితే రేపటి రోజున మీ జీవితం అనేది మారబోతుంది. కుటుంబ సభ్యుల గౌరవంతో మిమ్మల్ని కొన్ని రోజులుగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క జాతకులు గారి వాళ్ళ లక్షణాలు ఎన్ని లక్షలు పెట్టుకున్నా కూడా విదేశీ వ్యాపారాలు కావచ్చు, సొంత వ్యాపారం కావచ్చు, పైకి రావాలనే కలలు కూడా కంటూ ఉన్నారు. కళారంగంలో ఉన్నవారు ఎవరైనా రేపటి రోజున ఒక మంచి అవకాశం అయితే మీ తలుపు తట్టబోతుంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత మీరు మీ యొక్క వార్తలు అయితే అందుకోబోతున్నారు. మీ ఏ ఫోన్ కాల్ ద్వారా రూపం కానీ, మనిషి రూపంగా కానీ, ఎస్ఎంఎస్ రూపంగా కానీ ఏ విధంగా అయినా మీరు విన్న వార్త ఒకటి ఆలస్యం చేయకుండా మీ పనినైతే పూర్తి చేసేసేయండి. నిర్లక్ష్యాన్ని అస్సలు వహించవద్దు. రేపటి రోజున 100% అయితే మీరు జీవితంలో ఆనందాన్ని కలగగలిగే సంతోషాన్ని అయితే చూస్తారు. రేపటి రోజున మీకు చాలా వరకు ఆర్థిక స్థిరత్వం అనేది జరుగుతుంది. ఫోన్ కాల్ రూపంలో కానీ, మెయిల్ రూపంలో కానీ మీకు వచ్చే వార్త ఉద్యోగానికి సంబంధించినటువంటి లావాదేవీల విషయం కావచ్చు, నూతన ఉద్యోగానికి అప్లై చేసుకున్నట్టయితే కనుక వారికి మంచి అప్రూవల్ లెటర్ కూడా, మీకు మంచి ఆఫర్ కూడా రాబోతుంది. రేపటి రోజున ఇంతకు మించి ఒక శుభవార్త ఏమైనా మీకు వినపడుతుంటే అనుకున్న విషయం జరగడం వల్ల మానసిక ప్రశాంతత కలగడం అన్ని విధాలుగా కూడా మీకు జరుగుతుంది. ఉద్యోగంలో కూడా పలు కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. గతంలో మీ యొక్క ఆలోచనలు పెండింగ్లో ఉండి పక్కన పెట్టేసి ఉండొచ్చు. పెండింగ్ ఫైల్స్ని చూస్తూ ఉండొచ్చు. మీ యొక్క పై అధికారులు మీ యొక్క శ్రమకు తగ్గ గుర్తింపును కూడా ఇస్తూ మంచి ప్రమోషన్లు ప్రామిస్లు చేస్తూ ఉంటారు. మంచి ఆలోచనగా ముందుకు తీసుకెళ్లే విధంగా మీ పై అధికారులు మీలో నచ్చిన ఆలోచన విధానాన్ని అప్రూవల్ ఇచ్చి మీకు పై అధికారులు కూడా మీకు గ్రీటింగ్స్ అయితే తెలియజేస్తారు. అలాగే మీ ఆలోచనలో ఉన్న ఫైల్స్ కూడా రేపటి రోజున అధికారుల కంటబడతాయి. తగిన గుర్తింపు లభిస్తుంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత శుభవార్త మీద శుభవార్త మీరు అందుకోబోతున్నారు. అలాగే ఈ యొక్క శుభవార్తలు మీరు అస్సలు ఊహించి ఉండరు. అనూహ్యంగా వచ్చిన ఇటువంటి వార్తలు మీకు తగిన గుర్తింపు కలగజేయడమే కాకుండా ఆర్థిక స్థిరత్వాన్ని కూడా పెంచుతుంది. కుటుంబంలో మీకంటే గౌరవ స్థాయి ఒకటి ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని చులకనగా చూశారో వారు తప్పకుండా మిమ్మల్ని మీ ముందు అయితే తలదించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మీకు క్షమాపణలు చెప్పుకుంటారు. మిమ్మల్ని మీ సహోద్యోగులు కూడా అపార్థాలు పక్కన పెట్టేసి మీతో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతారు. రేపటి రోజున అందరితో కలిసి బయటకు వెళ్ళి పార్టీలు చేసే మూడ్లో కూడా మీరు ఉంటారు. రేపటి రోజున పొందిన సక్సెస్ అంతా కూడా మీ చుట్టూ తిరుగుతుంది. ఒక రకంగా సెలబ్రిటీ హోదా వచ్చినట్లు అనిపిస్తుంది. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఆందోళనలో తేలిపోతూ ఉంటుంది. అలాంటి ఆనందము మీరు రేపటి రోజున ఖచ్చితంగా అయితే జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క రోజు రేపటి రోజు విషయాలు కలిసి రాబోతుంది. రేపటి మధ్యాహ్నం 1 గంట తర్వాత మీరు వినబోతున్నటువంటి ఈ వార్త చాలా వరకు కూడా మిమ్మల్ని ఆనందపరుస్తుందని చెప్పుకోవచ్చు. ఆనందంతో మీ దగ్గరలో సక్సెస్లో అయితే పంచుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యులతో ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి మీ ఇష్టదైవ నామస్మరణాన్ని ప్రతినిత్యం స్మరిస్తూ ఉండడం ఎంతో మంచిదని చెప్పుకోవచ్చు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా దైవనామస్మరణ చేసుకోవడం ఎంత ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతారు. మీకు వీలు దొరికినప్పుడల్లా గోమాత సేవ అయితే చేసుకోండి. పేదవారికి అన్నం దానం చేయండి. మరిన్ని పుణ్య ఫలాలు ఖచ్చితంగా పొందుతారు. రేపటి రోజున మీరు ఖచ్చితంగా ఎక్కడైనా సరే శివనామస్మరణ చేయడం వలన మీకు మేలు జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఎటువంటి శుభవార్త అందబోతున్నారో, నిజంగా మీకు ఎగురు గెంతేసే వార్తనైతే, జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుందనే అంశాలైతే తప్పకుండా మీరు తెలుసుకుంటారు. తప్పకుండా నిత్యం అయితే మీరు దైవారాధన చేసుకోవడం వల్ల మీకు ఎన్నో శుభ పరిణామాలు అయితే తెలుసుకోబోతుంటారు. తెలుసుకున్నాం కదండి, ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలి, మొత్తం ఈ రాశి వారి గురించి తెలుసుకున్నాం కదండి. మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.